రష్మి గౌతమ్ అనగానే మనకి గుర్తొచ్చేది జబర్దస్త్. అందం, యాటిట్యూడ్, స్పాంటేనిటీ, కౌంటర్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. యూజువల్లీ ఇన్స్టాలో ఫోటోస్, రీల్స్, ప్రమోషన్స్ తో బిజీగా ఉంటుంది రష్మి. కాస్త గ్యాప్ వచ్చినా కూడా మీమ్స్ పెట్టేస్తారు ఏమై ఉంటుంది అని. అయితే ఈసారి రష్మి పెట్టిన ఇన్స్టా పోస్ట్ చూస్తే ఫ్యాన్స్ కి కాస్త షాక్ అని చెప్పాలి. డైరెక్ట్ గా చెప్పాలంటే ఏదీ శాశ్వతం కాదు, ఈ కాలం కూడా గడిచిపోతుంది, మళ్ళీ కలుద్దామని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది రష్మి. అంటే డిజిటల్ డీటాక్స్ ని అనౌన్స్ చేసింది. హలో అందరికీ, ఒక్క నెల రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. పర్సనల్గా, ప్రొఫెషనల్గా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. సోషల్ మీడియా కూడా దాని భాగమే. కొన్ని రోజులు అవే ఉండాలని. ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్తో వస్తా. నా ఎనర్జీని రీసెట్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కంపారిజన్ లేకుండా. అందరూ అంటుంటారు నేను స్ట్రాంగ్ అని, కానీ నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలిగా. ఇది బ్రీఫ్గా తను పెట్టిన పోస్ట్కే అర్థం. ఈ వర్డ్స్లో పెయిన్ అనిపిస్తుంది. జనరల్గా మనం కూడా ఇలానే ఫీల్ అవుతుంటాం కదా. ఫీడ్ స్క్రోల్ చేస్తూ, రీల్స్ చూస్తూ ఏదో కంపేర్ చేసి మన లైఫ్ గురించి ఆడ్ థాట్స్ రావటం. అంతేకాకుండా ఫోన్ లేకుండా పడుకోవటం కూడా కష్టమైపోయింది ఈ జనరేషన్కి. ఇప్పుడు రష్మి లాంటి సెలబ్రిటీస్ కూడా డిజిటల్ డీటాక్స్ కావాలి అనుకుంటున్నారంటే మనం ఈ సోషల్ మీడియాని ఎంత ఓవర్గా యూజ్ చేస్తున్నామో అర్థమైపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్లో ఉంది డిజిటల్ డీటాక్స్. కొన్ని రోజులు ఫోన్, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ ఏవి వాడకుండా మైండ్ని రీసెట్ చేసుకోవటం. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. ఫోన్ సిగ్నల్స్, బ్లూ లైట్, సోషల్ మీడియా అడిక్షన్ అన్నీ మన హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇక సైకలాజికల్గా కూడా డిప్రెషన్, యాంగ్జైటీ, కంపారిజన్ ఫీలింగ్స్ ఇవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయని రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి. ఈ డీటాక్స్లో చాలామంది 888 రూల్ని ఫాలో చేస్తున్నారు. అంటే 8 hours పనికి, 8 hours నిద్రకి, ఇంకో 8 hours పర్సనల్ లైఫ్కి, లైక్ ఫ్యామిలీస్, హాబీస్, వర్కౌట్స్, రిలాక్సేషన్కి. కానీ మనం ఎంత ఫాలో చేస్తున్నామంటే నిద్రపోయే 8 hours కూడా రీల్స్ చూస్తూ ఉంటాం. వెరీ సాడ్ కదా. రష్మి ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్లో ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. బీ స్ట్రాంగ్ అక్క, కమ్బ్యాక్ విత్ ఫుల్ ఎనర్జీ, మెంటల్ పీస్ ఇంపార్టెంట్ అని పోస్టులు పెడుతున్నారు. కానీ చాలామందికి ఒక డౌట్, ఎందుకు సడన్గా ఈ డీటాక్స్? ఏదైనా పర్సనల్ ఇష్యూనా, లేదంటే హెల్త్ ప్రాబ్లమా? కానీ తన వాళ్లతో షేర్ చేయడం ఆప్షనల్ కాబట్టి ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది పబ్లిక్ ప్రెషర్లో ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే డిజిటల్ డీటాక్స్ అంటే వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్ అని అనుకోవాలి. బికాస్ ఒకవేళ ఫోన్ వాడి రిలాక్స్ అవుతున్నాం అనుకుంటాం, కానీ ఈ ఫోనే మన బ్రెయిన్కి వర్క్, స్ట్రెస్, కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. రష్మి లాంటి సెలబ్రిటీస్ కూడా బ్రేక్ తీసుకుంటున్నారంటే మనం కూడా కొన్ని రోజులు ఫోన్ని సైడ్కి పెట్టడం మన హెల్త్కి ప్లేసేగా. సో రష్మికి బెస్ట్ విషెస్ చెబుతూ ఒక మంత్ తర్వాత తను ఎప్పటిలాగే ఎనర్జెటిక్ రీల్స్, గ్లామరస్ ఫొటోస్తో ఇన్స్టా ఫీడ్ మళ్ళీ ఫుల్గా యాక్టివ్ అవుతుందనేది రష్మి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మి గౌతమ్ అనగానే మనకి గుర్తొచ్చేది జబర్దస్త్. అందం, యాటిట్యూడ్, స్పాంటేనిటీ, కౌంటర్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. యూజువల్లీ ఇన్స్టాలో ఫోటోస్, రీల్స్, ప్రమోషన్స్ తో బిజీగా ఉంటుంది రష్మి. కాస్త గ్యాప్ వచ్చినా కూడా మీమ్స్ పెట్టేస్తారు ఏమై ఉంటుంది అని. అయితే ఈసారి రష్మి పెట్టిన ఇన్స్టా పోస్ట్ చూస్తే ఫ్యాన్స్ కి కాస్త షాక్ అని చెప్పాలి. డైరెక్ట్ గా చెప్పాలంటే ఏదీ శాశ్వతం కాదు, ఈ కాలం కూడా గడిచిపోతుంది, మళ్ళీ కలుద్దామని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది రష్మి. అంటే డిజిటల్ డీటాక్స్ ని అనౌన్స్ చేసింది. హలో అందరికీ, ఒక్క నెల రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. పర్సనల్గా, ప్రొఫెషనల్గా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. సోషల్ మీడియా కూడా దాని భాగమే. కొన్ని రోజులు అవే ఉండాలని. ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్తో వస్తా. నా ఎనర్జీని రీసెట్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కంపారిజన్ లేకుండా. అందరూ అంటుంటారు నేను స్ట్రాంగ్ అని, కానీ నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలిగా. ఇది బ్రీఫ్గా తను పెట్టిన పోస్ట్కే అర్థం. ఈ వర్డ్స్లో పెయిన్ అనిపిస్తుంది. జనరల్గా మనం కూడా ఇలానే ఫీల్ అవుతుంటాం కదా. ఫీడ్ స్క్రోల్ చేస్తూ, రీల్స్ చూస్తూ ఏదో కంపేర్ చేసి మన లైఫ్ గురించి ఆడ్ థాట్స్ రావటం. అంతేకాకుండా ఫోన్ లేకుండా పడుకోవటం కూడా కష్టమైపోయింది ఈ జనరేషన్కి. ఇప్పుడు రష్మి లాంటి సెలబ్రిటీస్ కూడా డిజిటల్ డీటాక్స్ కావాలి అనుకుంటున్నారంటే మనం ఈ సోషల్ మీడియాని ఎంత ఓవర్గా యూజ్ చేస్తున్నామో అర్థమైపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్లో ఉంది డిజిటల్ డీటాక్స్. కొన్ని రోజులు ఫోన్, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ ఏవి వాడకుండా మైండ్ని రీసెట్ చేసుకోవటం. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. ఫోన్ సిగ్నల్స్, బ్లూ లైట్, సోషల్ మీడియా అడిక్షన్
అన్నీ మన హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇక సైకలాజికల్గా కూడా డిప్రెషన్, యాంగ్జైటీ, కంపారిజన్ ఫీలింగ్స్ ఇవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయని రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి. ఈ డీటాక్స్లో చాలామంది 888 రూల్ని ఫాలో చేస్తున్నారు. అంటే 8 hours పనికి, 8 hours నిద్రకి, ఇంకో 8 hours పర్సనల్ లైఫ్కి, లైక్ ఫ్యామిలీస్, హాబీస్, వర్కౌట్స్, రిలాక్సేషన్కి. కానీ మనం ఎంత ఫాలో చేస్తున్నామంటే నిద్రపోయే 8 hours కూడా రీల్స్ చూస్తూ ఉంటాం. వెరీ సాడ్ కదా. రష్మి ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్లో ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. బీ స్ట్రాంగ్ అక్క, కమ్బ్యాక్ విత్ ఫుల్ ఎనర్జీ, మెంటల్ పీస్ ఇంపార్టెంట్ అని పోస్టులు పెడుతున్నారు. కానీ చాలామందికి ఒక డౌట్, ఎందుకు సడన్గా ఈ డీటాక్స్? ఏదైనా పర్సనల్ ఇష్యూనా, లేదంటే హెల్త్ ప్రాబ్లమా? కానీ తన వాళ్లతో షేర్ చేయడం ఆప్షనల్ కాబట్టి ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది పబ్లిక్ ప్రెషర్లో ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే డిజిటల్ డీటాక్స్ అంటే వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్ అని అనుకోవాలి. బికాస్ ఒకవేళ ఫోన్ వాడి రిలాక్స్ అవుతున్నాం అనుకుంటాం, కానీ ఈ ఫోనే మన బ్రెయిన్కి వర్క్, స్ట్రెస్, కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. రష్మి లాంటి సెలబ్రిటీస్ కూడా బ్రేక్ తీసుకుంటున్నారంటే మనం కూడా కొన్ని రోజులు ఫోన్ని సైడ్కి పెట్టడం మన హెల్త్కి ప్లేసేగా. సో రష్మికి బెస్ట్ విషెస్ చెబుతూ ఒక మంత్ తర్వాత తను ఎప్పటిలాగే ఎనర్జెటిక్ రీల్స్, గ్లామరస్ ఫొటోస్తో ఇన్స్టా ఫీడ్ మళ్ళీ ఫుల్గా యాక్టివ్ అవుతుందనేది రష్మి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మి గౌతమ్ అనగానే మనకి గుర్తొచ్చేది జబర్దస్త్. అందం, యాటిట్యూడ్, స్పాంటేనిటీ కౌంటర్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. యూజువల్లీ ఇన్స్టాలో ఫోటోస్, రీల్స్, ప్రమోషన్స్తో బిజీగా ఉంటుంది రష్మి. కాస్త గ్యాప్ వచ్చినా కూడా మీమ్స్ పెట్టేస్తారు ఏమై ఉంటుంది అని. అయితే ఈసారి రష్మి పెట్టిన ఇన్స్టా పోస్ట్ చూస్తే ఫ్యాన్స్ కి కాస్త షాక్ అని చెప్పాలి. డైరెక్ట్ గా చెప్పాలంటే ఏదీ శాశ్వతం కాదు, ఈ కాలం కూడా గడిచిపోతుంది, మళ్ళీ కలుద్దామని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది రష్మి. అంటే డిజిటల్ డీటాక్స్ని అనౌన్స్ చేసింది. హలో అందరికీ, ఒక్క నెల రోజుల పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. పర్సనల్గా, ప్రొఫెషనల్గా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. సోషల్ మీడియా కూడా దాని భాగమే. కొన్ని రోజులు అవే ఉండాలని. ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్తో వస్తా. నా ఎనర్జీని రీసెట్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ కంపారిజన్ లేకుండా. అందరూ అంటుంటారు నేను స్ట్రాంగ్ అని, కానీ నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలిగా. ఇది బ్రీఫ్గా తను పెట్టిన పోస్ట్కి అర్థం. ఈ వర్డ్స్లో పెయిన్ అనిపిస్తుంది. జనరల్గా మనం కూడా ఇలానే ఫీల్ అవుతుంటాం కదా. ఫీడ్ స్క్రోల్ చేస్తూ, రీల్స్ చూస్తూ ఏదో కంపేర్ చేసి మన లైఫ్ గురించి ఆడ్ థాట్స్ రావటం. అంతేకాకుండా ఫోన్ లేకుండా పడుకోవటం కూడా కష్టమైపోయింది ఈ జనరేషన్కి. ఇప్పుడు రష్మి లాంటి సెలబ్రిటీస్ కూడా డిజిటల్ డీటాక్స్ కావాలి అనుకుంటున్నారంటే మనం ఈ సోషల్ మీడియాని ఎంత ఓవర్గా యూజ్ చేస్తున్నామో అర్థమైపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్లో ఉంది డిజిటల్ డీటాక్స్. కొన్ని రోజులు ఫోన్, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ ఏవి వాడకుండా మైండ్ని రీసెట్ చేసుకోవటం. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. ఫోన్ సిగ్నల్స్, బ్లూ లైట్, సోషల్ మీడియా అడిక్షన్ అన్నీ మన హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇక సైకలాజికల్గా కూడా డిప్రెషన్, యాంగ్జైటీ, కంపారిజన్ ఫీలింగ్స్ ఇవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయని రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి. ఈ డీటాక్స్లో చాలామంది 888 రూల్ని ఫాలో చేస్తున్నారు. అంటే 8 hours పనికి, 8 hours నిద్రకి, ఇంకో 8 hours పర్సనల్ లైఫ్కి, లైక్ ఫ్యామిలీస్, హాబీస్, వర్కౌట్స్, రిలాక్సేషన్కి. కానీ మనం ఎంత ఫాలో చేస్తున్నామంటే నిద్రపోయే 8 hours కూడా రీల్స్ చూస్తూ ఉంటాం. వెరీ సాడ్ కదా. రష్మి ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్లో ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. బీ స్ట్రాంగ్ అక్క, కమ్బ్యాక్ విత్ ఫుల్ ఎనర్జీ, మెంటల్ పీస్ ఇంపార్టెంట్ అని పోస్టులు పెడుతున్నారు. కానీ చాలామందికి ఒక డౌట్, ఎందుకు సడన్గా ఈ డీటాక్స్? ఏదైనా పర్సనల్ ఇష్యూనా, లేదంటే హెల్త్ ప్రాబ్లమా? కానీ తన వాళ్లతో షేర్ చేయడం ఆప్షనల్ కాబట్టి ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది పబ్లిక్ ప్రెషర్లో ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే డిజిటల్ డీటాక్స్ అంటే వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్ అని అనుకోవాలి. బికాస్ ఒకవేళ ఫోన్ వాడి రిలాక్స్ అవుతున్నాం అనుకుంటాం, కానీ ఈ ఫోనే మన బ్రెయిన్కి వర్క్, స్ట్రెస్, కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. రష్మి లాంటి సెలబ్రిటీస్ కూడా బ్రేక్ తీసుకుంటున్నారంటే మనం కూడా కొన్ని రోజులు ఫోన్ని సైడ్కి పెట్టడం మన హెల్త్కి ప్లేసేగా. సో రష్మికి బెస్ట్ విషెస్ చెబుతూ ఒక మంత్ తర్వాత తను ఎప్పటిలాగే ఎనర్జెటిక్ రీల్స్, గ్లామరస్ ఫొటోస్తో ఇన్స్టా ఫీడ్ మళ్ళీ ఫుల్గా యాక్టివ్ అవుతుందనేది రష్మి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.